హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒక కంపెనీ వెబ్సైట్ క్రియేట్ చేస్తామండి. మనకు జీమెయిల్ అనేది కామన్గా ఉంటుంది. సో దీనికి మనం అఫీషియల్ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేస్తాం? సో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి అఫీషియల్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలి మనం యూజ్ చేసుకోవాలండి. దీనికి అఫీషియల్ ఈమెయిల్ క్రియేట్ చేయడానికి మనకు ఉన్న ఆప్షన్ వచ్చి సి ప్యానల్. దాన్ని ఇంకో నేమ్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ అంటారు. దీంట్లో మనకి ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయనేది మన రైట్ సైడ్ మనకు ఆప్షన్ వస్తాయండి. అన్లిమిటెడ్ ఈమెయిల్స్ మనకు వచ్చాయి. దీనిలో మీరు ఏ ఈమెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అఫీషియల్ ఈమెయిల్ ఐడి, ఇది మీరు గూగుల్‌తోని, అవుట్‌లుక్‌తోని ఎక్కడైనా మీరు లాగిన్ కావచ్చు. ఈమెయిల్ అకౌంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఆప్షన్స్ వస్తుంది. దీనిలో మీరు క్రియేట్ ఈమెయిల్ కొట్టిన వెంటనే మీకు ఏదైతే ఈమెయిల్ కావాలో ఆ ఈమెయిల్ తీసుకొని మనం క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వవచ్చండి. మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నామో ఆ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా, అదొక్కటి మాత్రం కాన్ఫిడెన్షియల్. నీకు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్టే ఆన్ దిస్ ప్లీజ్ ఆఫ్టర్ క్రియేట్. నాకు ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయో అన్ని పాస్వర్డ్‌గా క్రియేట్ చేయొచ్చండి. సో, నేను ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అకౌంట్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? మళ్ళీ cPanel‌కెళ్ళేసి మీకు ఇక ఈమెయిల్ అకౌంట్ ఉంటుందండి. ఈమెయిల్ అకౌంట్‌లో మనకు ప్రీవియస్ 2 ఉండే. ఇప్పుడు 3 వచ్చేసింది. ఎలా ఓపెన్ చేయాలి? చెక్ ఈమెయిల్ క్లిక్ చేస్తూనే మీకు రౌండ్ క్యూబ్ అని వస్తుంది. అంటే ఒక వెబ్ మెయిల్‌లో ఒక సర్వర్ అన్నట్టండి. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసుకుంటే మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా రౌండ్ క్యూబ్‌లో ఓపెన్ అయిపోతది. మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక మెయిల్ వస్తదండి. అదేంటంటే మీరు అవుట్‌లుక్ కాన్ఫిగర్ చేసుకోవడానికి మీకు ఎస్ఎంటీపీ గాని ఏదైనా మీకు సర్వర్ అనేది ఇస్తూ ఉంటారన్నట్టు. సో, కొన్నిసార్లు ఆ మెయిల్ మీకు రాదు. ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను లాగౌట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను చెక్ ద మెయిల్ అని కొడితే మీరు ఇదివరకు మీకు రౌండ్ క్యూబ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ మీకు వెబ్ మెయిల్ ఓపెన్ అయిపోతుందన్నట్టు. అంటే ఏదైతే మనం డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఈమెయిల్ ద్వారా మనకు ఇదనేది వచ్చేస్తున్నట్టు. లాగౌట్ చేసుకోవచ్చు. అలా మనం ఎన్ని ఈమెయిల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 1, 2, 3 ఎందుకంటే మన అన్‌లిమిటెడ్ ఇచ్చాడు. కొన్ని సర్వర్‌లు లిమిటెడ్ ఉంటాయి. సో, ఈ సర్వర్ ఎలా పర్చేజ్ చేయాలి? ఏ విధంగా ఉంటాయని కంప్లీట్ వీడియో మన ఛానెల్‌లో ఉందండి. మీకు ప్లేలిస్ట్‌లో వెబ్ హోస్టింగ్ డీటెయిల్స్ అని కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంటుంది. మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అర్థం కావడానికి మీకు కంప్లీట్ చెప్తున్నామండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానెల్‌ని సంప్రదించండి. నా ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు పింగ్ చేసినా నేను ఇమ్మీడియేట్‌గా మీకు కనెక్ట్ అవుతా అండి. ప్రతి వీడియో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్‌లో ఉంటుంది. మీరేదైనా కనెక్ట్ అవ్వాలంటే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా యూట్యూబ్ కామెంట్‌లో మిస్ అవుతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టండి. నేను ఆ వీడియో మీకు క్రియేట్ చేసి మీకు కంప్లీట్ మీ లింక్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.